హాయ్ ఫ్రెండ్స్, జాన్ సేనా, ఆక్వాఫినా హీరో హీరోయిన్లుగా నటించిన జాక్పాట్ సినిమా తెలుగు డబ్బింగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కేట్ అనే నటికి అనుకోకుండా బంపర్ లాటరీ దొరుకుతుంది. అనుకోకుండా దొరికిన ఆ లాటరీ వెనక చాలా కథ ఉంటుంది. ఎవరైతే లాటరీ పొందిన కేట్ ని చంపుతారో వాళ్ళకి ఆ మొత్తం అంతా వస్తుంది. వాళ్ళ లాటరీ ద్వారా వచ్చే డబ్బును తీసుకోవచ్చు. 3.5 బిలియన్స్ డబ్బుని సొంతం చేసుకోవచ్చు. అయితే అనుకోకుండా ఆడిషన్కి వెళ్ళి ఇరుక్కుపోయిన కేట్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ నోయల్ అనే ఒక బాడీ గార్డ్ నుంచి రక్షణ పొందుతుంది. ఇద్దరు పరిగెట్టి నోయల్ ఫ్రెండ్ దగ్గరికి, లూయిస్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, కేట్ ని నోయల్ కాపాడాడా లేదా అన్నదే కథ. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరిగిందా, చివరికి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా మామూలుగానే మొదలవుతుంది. కేట్ ఇంట్రడక్షన్ బాగుంటుంది. ట్రైన్ లో పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేసినట్లు యాక్ట్ చేసి కూతుర్ని తిడుతున్న తండ్రిని బెదిరిస్తుంది. సినిమా కొంత అయిన తర్వాత రొటీన్ గా అనిపించి బోర్ కొట్టడం మొదలవుతుంది. జాన్ సేనా ఎంట్రన్స్ వచ్చిన తర్వాత బీభత్సమైన ఫైట్ ఒకటి జరుగుతుంది. అదంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి చేజులు, పరిగెత్తడాలు, చివరికి ఏమవుతుందో కూడా మనం ఊహించవచ్చు. మ్యాక్సిమం క్వాలిటీ లేని సినిమాలు, సరిగ్గా తీయని సినిమాలే డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ అవుతాయి అన్నట్లు ఈ సినిమా కూడా అలాగే ఉంది. జాన్ సేనా, ఆక్వాఫినా తమ పాత్రలకు న్యాయం చేసిన, షిమూలి లూయిస్ పాత్రలో విలన్ గా బాగానే చేసినా సరే సినిమా అంత గొప్పగా నవ్వించదు. కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు, భారీ చేజులు ఉన్నాయంటే అవి కూడా లో స్టాండర్డ్ లో ఉండడం వల్ల అంత గొప్పగా అనిపించదు. చివరికి హీరో హీరోయిన్లు ఇద్దరు కలిసి పిజ్జా సెంటర్లు, కుంఫో స్కూళ్ళు ఓపెన్ చేసుకుంటున్నట్లు చూపిస్తారు మనకి క్లైమాక్స్ లో. అది కూడా అంత గొప్పగా అనిపించదు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ కూడా బాగుంటుంది, ఆర్ట్ డైరెక్షన్ కూడా బాగుంటుంది. కాకపోతే కథలో ఏమంత కొత్తగా ఆసక్తికరంగా అనిపించే అంశాలు ఏమీ ఉండవు. దానివల్ల ఈ సినిమా ఒక సాధారణ సినిమాగా మిగిలిపోయింది. తెలుగు డబ్బింగ్ ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.